బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో జోరుగా వానలు పడుతున్నాయి. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు నీట మునిగాయి. వెంకటగిరి, గూడూరులో అధికంగా వర్షం పడి కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కైవల్య నది ఉధృతికి గూడూరు, ఇందూరు, సైదాపురం, రావూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బాగోలు మండలం సీతమ్మ చెరువుకు గండిపడింది. అల్లూరు మండలంలో రామన్న చెరువుకు భారీగా వరద నీరు పోటెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. తడ మండలంలో ఎడతెరిపి లేని వర్షం పడింది. కాళంగికి ఇటీవల గండిపడగా వరద నీరు పొంగుతోంది. ఇటీవల కురిసిన వర్షాల నుంచి లోతట్టు ప్రాంత ప్రజలు ఇంకా కోలుకోకముందే మరలా వర్షాలు పడుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ ముందు జాగ్రత్తగా అధికారుల్ని అప్రమత్తం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తమిళనాడుని వాన కష్టాలు వీడటం లేదు. 3 వారాల క్రితం రాష్ట్రాన్ని వణికించిన భారీ వర్షాలు తరువాత తగ్గిన ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని 5 జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో చెన్నై సహా అనేక చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా నీరు నిలిచిపోయిన కారణంగా ప్రజల్ని మరోసారి ముంపు భయం వెంటాడుతోంది. వర్షాలతో అనేక చోట్ల రహదారులు జలమయం కాగా నదుల ఉధృతి పెరుగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అధికారుల్ని అప్రమత్తం చేసింది.